హలో గాయ్స్, మీ అందరికి కూడా హ్యాపీ జన్మాష్టమి. ఈరోజు అయితే మేము ఇస్కాన్కి అయితే వెళ్ళబోతున్నాం అబిడ్స్ స్టోరీ. ఇది మా ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళినా కలుద్దాం. మీరు ఇప్పుడు చూస్తుంది అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. మేము జన్మాష్టమి రోజు రావటం వల్ల ఇక్కడ చాలా రష్ ఎక్కువగా ఉంది. అబిడ్స్లో ఉన్న ఇస్కానే కాకుండా అన్ని ఇస్కాన్ బ్రాంచెస్లో కూడా ఈరోజు రష్ చాలా ఎక్కువగా ఉండిద్ది. ఇంకా ఇది వచ్చేసరికి అబిడ్స్ ఇస్కాన్లో వచ్చేటటువంటి మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ పైన షాంగ్లర్స్ని కూడా చూడొచ్చు. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తే చాలామంది వీడియోస్, ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఎందుకంటే వీటి గోడల మీద చాలా కృష్ణుడి బొమ్మలు అయితే కనిపిస్తాయి. ఈ బొమ్మల్లో కృష్ణుడు బాల్యం నుంచి పెద్దయ్యే అంతవరకు అన్ని ముఖ్యమైన ఘటనలను చూడొచ్చు. ఇంకా ఇది మెయిన్ హాల్ ఎంట్రీ అవుతున్నప్పుడు ఇక్కడ చాలా రష్ ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడే మనకి 3 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మొదటి విగ్రహంలో మీరు ఇక్కడ జగన్నాథుడు స్వామిని అయితే చూడొచ్చు. ఇంకా రెండవ దాంట్లో మీరు ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలను చూడొచ్చు. ఇంకా వాటి పక్కన ఉన్న విగ్రహాలు కూడా రాధాకృష్ణుల వారియే. ఇక్కడ చాలామంది వీడియోలు, ఫోటోలు తీస్తారు. ఇప్పుడు మేము అయితే ఇస్కాన్ నుంచి బయటికి వచ్చాము. ఇప్పుడు మేము దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. హలో గాయ్స్, ఇప్పుడు మేమైతే తాజ్మహల్ హోటల్కి అయితే వచ్చాము లంచ్ తినడానికి ఆఫ్టర్ ఇస్కాన్ విజిట్ చేసిన తర్వాత. ఇదైతే 350 మీటర్స్ దూరం ఉంది ఇస్కాన్ టెంపుల్కి అయితే. అక్కడైతే ఫుల్ రష్ ఉంది. సో మీరు బెటర్ ఇక్కడికి వచ్చేసి తినేయచ్చు. మేము ఈ రెస్టారెంట్లో 2 ప్లేట్స్ బిర్యానీని అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసరికి వెజ్ బిర్యానీ. ఇక్కడ మేము బాసుంది కూడా తిన్నాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.